ఇది కలిసొచ్చే రంగు లావెండర్. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఆర్థిక అంశాలు బాగున్నాయి. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. పెట్టుబడుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఏ విషయాన్ని సరే ఆచితూచి వ్యవహరిస్తారు. అయితే ఖర్చులు మటుకు అధికంగా ఉంటాయి. భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని వ్యాపారపరంగా ఎక్కువ ఖర్చు చేస్తారు. గత కొంతకాలంగా ఫైనాన్స్ పరంగా ఇబ్బంది పడుతున్న వారికి ఈ వారం కొంత ఉపశమనం కలుగుతుంది. రావాల్సిన బాకీలు సకాలంలో వస్తాయి. వ్యాపార అభివృద్ధికి ఎంతో శ్రమిస్తారు. ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఇంటా బయట మంచి వాతావరణం నెలకొంటుంది. అయితే ఎన్ని ఉన్నా ఏదో ఒక వెలితి అనేది ఏర్పడుతుంది వీరికి. అది కొంతకాలం వరకే. వీరికి మే నుంచి చాలా బాగుంటుంది. వీరికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో మంచి అనుకూలమైన పరిస్థితి గోచరిస్తోంది. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ఉద్యోగం మారాలనుకునే వారికి మంచి సమయం అని చెప్పవచ్చు. కష్టఫలి అన్నట్టుగా ఉంటుంది. కష్టం తగిన ప్రతిఫలం ఒక 80% వీరికి లభిస్తుంది. అలాగే మీరు తలపెట్టిన ఏ వ్యవహారం అయినా సరే చాకచిత్తంతో పూర్తి చేయగలుగుతారు. మీకున్న తెలివితేటలతోటి ఏ వ్యవహారం అయినా సరే సమయానుకూలంగా మార్చుకుని ముందుకు వెళ్తారు. చిన్న చిన్న విషయాలకి అతిగా మనస్తాపన గురి కాకుండా ముందుకు వెళ్ళాలి. మనోధైర్యాన్ని ఎక్కువగా పెంచుకోవాలి. ధైర్యాన్ని బట్టి కోల్పోవద్దు. మీకున్న ధైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అలాగే బంధువర్గంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. అలాగే గృహయోగం, వాహన యోగం ఉంది. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న ఒక స్థిరాస్తిని అమ్మాలని చూస్తారు. అది ఈ వారం నెరవేరుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే పరీక్షల మీద ధ్యాస పెట్టాలి. కాస్త బద్ధకం కూడా పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలకి మనస్తాపానికి గురి కాకుండా మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలి. విదేశీ వ్యవహారాలకు సంబంధించి వీరికి అనుకూలంగా ఉన్నాయి. వైద్యవృత్తిలో ఉన్న వాళ్ళకి, అలాగే టెక్నికల్ రంగంలో ఉన్న వారికి బాగుందని చెప్పొచ్చు. స్నేహితుల్ని అతిగా నమ్మి మోసపోవద్దు. ఏదైనా వ్యవహారాలు ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళతో చర్చించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అలాగే గ్రూప్స్కి, సివిల్స్కి, ఎంసెట్ తదితర ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ఏమైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక ప్రాజెక్టు మీకు రావడం, అది మీరు పూర్తి చేయాలనుకోవడం మంచి విషయం. అది ఎవరిని నమ్మి మోసపోవద్దు. ఏ పనైనా సరే మీకు మీరుగా చేసుకోవడం చెప్పదగినది. మనోధైర్యాన్ని పెంచుకోవాలి. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది. అలాగే ఉద్యోగంలో స్థానచలనం సూచిస్తోంది. ఏదైనా ఉద్యోగం మారాలనుకున్నప్పుడు కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకుని వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు, లోన్లు మంజూరు అవుతాయి. రొటేషన్స్ బాగుంటాయి. అయితే ఎంత ధనం వస్తుందో అంత ఖర్చు అవుతుంది. రూపాయి వేస్తే రూపాయిన్నర ఖర్చు అవుతుంది. లోన్లకి దూరంగా ఉండి అవసరమైన వరకు ఖర్చు పెట్టడం అనేది చెప్పదగిన సూచన. మొత్తం మీద గత వారం కంటే ఈ వారం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులు ఏమన్నా అవి తొలగిపోతాయి. ఈ రాశిలో ప్రతి ఒక్కరికి ఇలాగే ఉంటుందని కాకుండా కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. వారి వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఏది ఆలోచించకుండా ముందడుగు వేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా వినడం అనేది చెప్పదగినది. అలాగే ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. అయితే వచ్చిన సంబంధం ముందుకు వెళ్ళాలా వద్దా అనే యోచనలు చేస్తారు. ఒకసారి జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వృత్తితో దీపారాధన చేయండి. అలాగే శుక్రవారం నాడు లక్ష్మీ తామ వృత్తితో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రే. తదుపరి వృశ్చిక రాశి.